right for all of us. బట్ ఇక్కడ మరొక క్వశ్చన్ ఉండిపోయింది. నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ 2 స్టేట్స్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్నా మళ్ళీ వెనక్కి ఇచ్చేసేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్తో 2 స్టేట్స్లో రిలీజ్ చేసిన సినిమా సలార్. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ₹1 అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా 2 స్టేట్స్లో సినిమా. కానీ ఇప్పుడు పైగా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, రిలీజ్కి 3 days బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారని. ఈ 2 ఎలా సాధ్యమైందో చెప్పండి సార్. దట్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్. సార్, నా పేరు పైన ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాంకుల్లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. జీవితంలో ఒక సమయం వస్తుంది, ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్, హెడ్స్ అయితే గెలుస్తాం, టేల్స్ అయితే పోతాం. అది నాకున్న సిచ్యువేషన్ కన్నప్పలో. అండ్ దేవుడి దయ వల్ల ఇట్స్ ఓన్లీ శివలీల. ఈరోజు మీరందరూ నేను గెలిచాను అంటున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లా. This success is entirely the audiences and నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. సార్ విష్ణు గారు, శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం 2 మిక్స్ చేశారు కదా. అయితే భక్త కన్నప్ప సినిమా చూశాక యాజ్టీజ్గా తీస్తే ఇది ఆడదు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శివలింగం వాయులింగం గురించి ఆ ఆటవిక జాతీయ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది. అది నిజంగా ఉందా లేదా మీ క్రియేషనా? అది క్రియేషన్. అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే, ఇతను గజనీ మొహమ్మద్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. పగలగొట్టి అతను తీసుకెళ్ళాడు. అతను చేసిన దారుణం ఇంకా దారుణలేండి. ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే, మెట్ల పైన వేస్తాను, మీ దేవుడు ఏం చేస్తాడో చూడండి, పగలగొట్టుకొని మెట్ల పైన వేసుకుంటాను. కానీ అదొక గొప్ప కథ ఉంది. మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు. అదొక అద్భుతమైన కథ. ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్నా. దండయాత్రకు వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి. తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు. సో ఆయన లేనిదే ఊహించుకోలేము. యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు. శివపురాణంలో చూసుకుంటే వేరే ఉంటుంది. అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు. గుడి కూలిపోతుంది, విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు. అది క్లైమాక్స్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ చివరిలో ఇది కంక్లూజ్ ఇచ్చారు. చాలా బాగుంది. అంటే విమర్శలకి ఎవరికి దొరకకుండా తీశారు. ఇట్స్ గ్రేట్. మీకు సక్సెస్ వస్తే మేము వచ్చినట్టు ఫీల్ అయ్యాం. అదే చెప్పాను గురుగారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఈయన. ఓకే, అందరూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా అని ఫిక్స్ అవుతా. అట్లా మీకు, అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకు అంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days, 300 days, 350 days ఇట్లా అన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న. సో ఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh people, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది. అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న
అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా and సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్, ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్, దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను అనుకున్న కథలు చేయడానికి నాకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది. నేను చేసేటప్పుడు డబ్బులు వస్తాయి. अगर आपका बच्चा 6th, 7th, 8th या इवन क्लास 9 में भी हो तो उसे एक छोटा सा टेस्ट लीजिए. घर में कोई भी पुराना లో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అదే నేను తీశానని నమ్ముతున్నానండి. అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఇచ్చారు, ముందుగా డీడీ ఇచ్చారు, ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి అమ్మకుండా మీ సినిమా ఉంచుకున్నందుకు. అది ట్రిపుల్ డిజిట్స్గా గ్యారంటీగా మారుతుంది అనేది ఓపెన్ హార్టెడ్ బిజినెస్లో అందరికీ తెలుసు. అది అంతే. సరే, ఈ సినిమా మెయిన్ నాన్నగారి డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కళ. సో అది నెరవేర్చడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇది అయిన తర్వాత సక్సెస్ని ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి? దీంట్లో సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా అంటే? మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు. నాకు భయం వేసేది. ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఎన్నిసార్లు ప్రతి భాష చూడటం, ప్రతి ఫ్రేమ్ చూడటం, నాకు భయం వేసేది. ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. నాకు సురేష్ గారు, మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు. నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ఎంతగా ప్రేమించేశాడు. ఒకవేళ గాడ్ ఫోర్బిడ్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు. ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు. అండ్ నేను అన్నిటికన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే శివబాలాజీ గారికి. ఎందుకంటే నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను. ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి, నేనేం మాట్లాడాల్సి వచ్చేది, అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. శివానికి చెప్పాను, నాన్న ఎప్పుడు పిలిచినా పక్కన ఉండు, నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన. నేను శివాకి అండ్ ప్రభుదేవ గారికి, బ్రహ్మానందం గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. బ్రహ్మానందం గారు మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, ఏరా ఎలా ఉంది, మ్యాట్నీలు ఎలా, అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్, పెరుగుతూనే ఉన్నాయి అంకిల్, నిన్నటికన్నా బాగా కనుక్కుంటున్నాను. ఇంకంతే. అది ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా, నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్, ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు. ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ 1000 వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా చూసుకోలే. ప్రతి ఒక్కరు నాకు ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, అంకుల్ మీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. లేదు విష్ణు, నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను, దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ అడిగాను మా వాళ్ళని, మీరు చెప్పింది నిజమేనా అని. అవును, అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని. ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్కి ఫోన్ చేయాలి కదా. అవునంటే అందుకే ఫాదర్కి చేసిన తర్వాత నీకు చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, యూ ఎంజాయ్ ఇట్. నేను చూస్తాను, నేను చూసిన తర్వాత నేను చెప్తాను. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి
ఇష్టం లేని పని నేను మొహమాటం ఉండేది ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడూ అడగను. బట్ ఐల్ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు, అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ ర్యాష్, ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో సార్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ దట్ చేంజ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. ఆయన్ని చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభావంతో చూసుకొని నేర్చుకున్నా. దోస్ ఆర్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. సార్ విష్ణు, ఇక్కడ క్వశ్చన్ ఇట్స్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ మీటింగ్. యాక్చువల్గా క్వశ్చన్స్ కూడా ఏమి లేవు. యూ హ్యావ్ మేడ్ ఏ క్వశ్చన్లెస్ సక్సెస్. ప్రశ్నిస్తానికి కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. ద వే యూ పీపుల్ గివెన్ ద సక్సెస్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. I really congratulate the directors of such a lovely person, such a, ఎందుకంటే దీని మీద ఆయనకున్నటువంటి గ్రిప్ కంగ్రాచులేట్ చేయటం తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, డైరెక్టర్స్ ఆఫ్. అలాగే ఎవ్రీబడి, అంటే ప్రతి పాత్రకి ఒక అద్భుతమైన పర్పస్ ఉంది సినిమాలో. ఆ పర్పస్ఫుల్గా చేశారు. కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో ఉండేవి, మీరే అన్నారు కొన్ని ఉన్నాయి. కొంత లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిలో కొన్ని ఉన్నాయి. ఇవే మేము రివ్యూస్లో చెప్పాం. సినిమా చాలా బాగుంది, అందరూ గొప్పగా నటించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా వంక పెడతానికి వీల్లేదు. కొన్ని లెంగ్త్లు ఉన్నాయి ఫైట్స్ విషయంలో, వాటిల్లో అవి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి రివ్యూసే మేము ఇచ్చాం. కానీ ఎంత తీసుకున్నావురా, నాకు మీరు ఎంత ఇచ్చారు విష్ణు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పెయిడ్ మీ? టీడీఎస్ కట్ చేసి ఇచ్చారా, కట్ చేయకుండా ఇచ్చారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇట్ ఈస్ ద కిల్లింగ్ ద మొరల్ ఆఫ్ ద మీడియా. మాకు వస్తున్నటువంటి కొన్ని రివ్యూస్ కింద, మేము ఇచ్చినటువంటి రివ్యూస్ కింద వస్తున్నటువంటి కామెంట్స్ రియల్లీ, నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఎంటైర్ మీడియా ఆల్సో, అండ్ ఆల్సో టు ద ట్రాలర్స్ ఆల్సో, ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం, హౌ ద మీడియా ఈజ్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద, వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు, ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి ఎదవ కామెంట్లు చేస్తున్నటువంటి ఎదవలకి, ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే చాలా బాధగా ఉంది. 3-5 సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ కోర్చి, ఎంతో వ్యయప్రయాసలు కోర్చి, త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ ద 5 years ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కి గురై, వాళ్ళు ట్రాలింగ్ ఏంటి అసలు, సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి, వ్యక్తుల మీద ఈ ట్రాలింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి, రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి, ఆల్ దిస్ నాన్ సెన్స్ బి స్టాప్డ్. ఇలాంటి ఒక నాన్ సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది, మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి, ఆ వ్యక్తుల మీద బురద చల్లి, ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రశాంతంగా ఉండనిటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవ్రీబడి, ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని, ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు, మా మీద బురద చల్లకండి, చేసిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రయత్నం మీద బురద చల్లదని చెప్పి ఐఎమ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దట్స్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు, దీంట్లో రైజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు, ఆక్షేపించాల్సినటువంటి ఏమీ లేవు. చక్కని సినిమా తీశారు, ఒక భక్తిరస ప్రధానమైన సినిమా తీశారు. ఎలాంటి నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది.
అలాంటి సినిమా తీసినా కూడాను, ఇంత కష్టపడి తీసినా కూడా బురద చల్లుతా ఉంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని నేను ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా. దట్స్ ఆల్. సార్ విష్ణు గారు మాట్లాడచ్చా? మీరు మాట్లాడుతున్నారా? సారీ. అదే పాప ఆయన ఎమోషన్ నిజంగా సార్, అది నిజంగా కూడా ఎంతమంది నిన్న ఫోన్లు వస్తూ ఉంటారు సినిమా అయిపోగానే, రివ్యూస్ చెప్పగానే, ఏంటి ఏం సంగతి, మన విష్ణు గారి సంగతి అని ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్. లేదు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నిజంగా బాధపడిన దానిలో అర్థం ఉంది. బట్ అది పక్కన పెడితే, మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక 4 విష్ణువులు తయారయ్యారు. నాకైతే అవరామ్ని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లోడు, ఎంత ముద్దుగున్నాడు, ఎంత చక్కగున్నాడు, విష్ణు పాస్ అయిపోయాడు, విష్ణు గట్టెక్కేసాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అలాగా ఒక పాజిటివ్ వైపుతో స్టార్ట్ అయింది. ఇద్దరు చిన్నపిల్ల, మీ కూతుర్లు ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళహస్త్రి మత్సరం గురించి చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే, కోడిగుడ్డు మీద ఏకలు పేకాలంటే పేకొచ్చు, కానీ పేకన అవసరం లేదు, ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే, ప్రభాస్ గారిని చూడగానే అబ్బా చాలా బాగుంది. విష్ణుని అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు. అలాంటిది ఇవాళ రోజున నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క విషయం చెప్పడానికే వచ్చాం. అందరూ కూడా ఇట్లన్నీగా ఉన్నాము. మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి. శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. మీ మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరాయి, అట్లా చేయరాయి అంటుంటాడు. మంచి జరిగితే మా దగ్గర చెప్తారు, కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శివబాలాజీ గారు. ఎస్ విష్ణు గారు. సార్ విష్ణు గారు సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు సార్. విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే, అంటే చాలామంది ఒక ఇంత బడ్జెట్తో విష్ణు గారు చేస్తున్నారు, చాలా తీయగలడా విష్ణు గారు, నిజంగా రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు. ఒక రకంగా పర్సనల్ లైఫ్, మనీ, టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు. ఒక రకంగా ఈ 3 years, ఈ 5 years జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్, ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్గా. సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది? నెవర్. I'll never give up. I'll never. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్. I just wanted to answer this question. We had this discussion. So everyone in every problem will have solution A and solution B. Between us, we were clear. We only have one solution. That's it. There is no other solution. So we stuck to plan A, and we never had a plan B. We just stuck to plan A. Okay. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద సక్సెస్ రావాల్సిన సినిమా ఇది, ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా. మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందరు హీరోల్ని తీసుకురావడం కానీ, టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ, మీకుంది కాన్ఫిడెన్స్ 100%. మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేము అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు. కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్, రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది, ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ, కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా? నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్, ఈరోజు పెట్టారు. నాకు నా మిత్రుడు నితిన్, సోదరుడు కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ మిగతా అఫ్కోర్స్ నాకు అన్నలాగా శ్రీనువైట్ల గారు, నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు, వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్, ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే నాకు మెసేజ్లు చేస్తారు,
వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ ఎక్స్పోజర్ కానీ డిఫరెంట్. అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. నిజంగా హిట్ అయిందా, లేదు వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది. దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తుంది. ఎవ్రీబడి హ్యావ్ బీన్ సపోర్ట్. అండ్ సురేష్ బాబు గారు, అండ్ ఐ రియలీ థ్యాంక్ నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు, పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది, పెద్ద ఆయన పోయారు. వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ, ఆయనకి చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఆనర్ నాకు. అది లేదమ్మా, ఐ రియలీ ఫౌండ్ అవుట్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణంరాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్, అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ, ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం, ఇది ఎంతవరకు? మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి, ఆ కన్నప్ప ఈ కన్నప్ప. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి. నాకు అమ్మ చెప్పండి అది ఇదని. ఆవిడ చేసిన యానాలిసిస్ నాకు ఐ వాజ్ లైక్ వావ్, అమ్మ అన్నీ చూసుకున్నారా. దేర్ వాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ. అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్. విష్ణు గారు ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను. నేను పెద్దోళ్ళు ఉన్నారు కదా, మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూస్తాను, పెద్దోళ్ళకి చాలా కనెక్ట్ అయింది. అదేలాగా ఒక పెద్ద అయింది అయినా ఒక సెంటెన్స్, సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, ఆయన ఫీల్ అయినంత చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ట్రోలర్స్ గురించి మీరేమంటారు? వాళ్ళ బొందలే అన్నాడు ఆయన. ఓకేనా, ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది నా బొందలే నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పార్ట్ లేపేశారు, దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు. సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడుకోదని ఫిక్స్ అయిపోయా. కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారు ఏంటి అని. సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది. అంటే మీకు